అందరూ బాగుంటారు. అంటే మీరే మాట్లాడుతున్నారు కాబట్టి సార్. ఓకే, మీరు చెప్తే నేను వింటానండి. అదే రవి గారు చెప్పినట్టు ఈ పిక్చర్ గురించి చెప్పాలంటే ఇట్ ఇస్ ఆల్ మిక్స్ ఆఫ్ ఆల్ ఫీలింగ్స్. ఇది ఒక వైబ్. ఈ వైబ్ మీరు చూసారు ట్రైలర్లో. ఇది జస్ట్ ఐ వుడ్ సే ఇట్స్ నాట్ ఈవెన్ 10% ఆఫ్ ద మూవీ, నో ఎగ్జాజరేషన్. కొంతమంది చెప్తారు ట్రైలర్ రిలీజ్ అప్పుడు, మళ్ళీ సాంగ్ రిలీజ్ అప్పుడు చాలా మాట్లాడతారు, మళ్ళీ ఏమవుతుంది పిక్చర్ అని చెప్తారు. అలాంటి లేదు. ఇది అక్మార్ గ్యారంటీ ఇవ్వచ్చు ఈ పిక్చర్కి. రవి గారు చెప్పినట్టు ఈ పిక్చరు కీర్తికి ఫస్ట్ పిక్చర్, సాయి అండ్ లాట్ ఆఫ్ నంబర్ డెబ్యూటెంట్స్ ఆర్ దేర్ ఇన్ దిస్ ఫిలిం. అండ్ నాకు ఒక పాత్ర ఇచ్చారండి, దాంట్లో ఐఎమ్ వెరీ క్లోజ్ రిలేషన్షిప్ విత్ ప్రదీప్. సో మంచి సీన్స్ అండ్ ద ట్విస్ట్ అండ్ టర్న్స్ రవి గారు చెప్పారు కదా, అలాగే ఈ పిక్చర్ ఒక ఎంటర్టైన్మెంట్ ఉంది. ఇట్ ఈస్ సంథింగ్ న్యూ టు ది ఆడియన్స్. డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ టు బి న్యూ. ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ జెన్సీ కిడ్, ఇట్స్ ఫర్ ది ఎంటైర్ ఫ్యామిలీ. ఇలాగ ఒక సిచ్యువేషన్ వస్తే ఎలాగ యాక్ట్ చేస్తారో, ఏమవుతుంది ఈ ఫ్యామిలీలో, ఇలాంటి ఒక ప్రాబ్లం వస్తే ఎలాగా ముందుకు తీసుకువెళ్తారని ఒక మాట దీంట్లో పెట్టారు. అది డెఫినెట్ చాలా చూడడానికి కొంచెం డిఫరెంట్గా ఉండే కాబట్టి. బట్ దెన్ ఐ వాస్ థింకింగ్ హౌ దిస్ విల్ కమ్ అవుట్, బట్ ఇట్ హస్ కమ్ అవుట్ వెరీ వెల్. అండ్ ఐ హ్యాపీ వన్స్ అగైన్ టు dub the film in Telugu, Tamil. I'm waiting for Ravi garu to tell me to dub in Hindi, Kannada and any other language also. 1 week later హిందీ చేయకపోతున్నారు, దాంట్లో కూడా హిందీలో మాట్లాడతాను, నో ప్రాబ్లం. బికాస్ అవార్డు దొరకాలంటే అన్ని లాంగ్వేజ్లో మాట్లాడాలి. ప్రదీప్ గారు కూడా నెక్స్ట్ పిక్చర్లో తెలుగులో మాట్లాడతారేమో. సో రియలీ ఐఎమ్ హ్యాపీ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్ టీమ్ అండ్ వెరీ థ్యాంక్ఫుల్ టు నవీన్ గారు, రవి గారు. అండ్ వెన్ దే టోల్డ్ ద స్టోరీ దే ఆల్సో సెడ్ శరత్ గారు ఈ క్యారెక్టర్ తప్పకుండా చేయాలని చెప్పారన్నారు. అండ్ కీర్తి, ఎవ్రీబడి హస్ డన్ అ గ్రేట్ జాబ్. అండ్ డూడ్ హస్ డన్ అ గ్రేట్ జాబ్. Dude is not only a vibe actor, he's a very talented director, as you know. Soon he'll be directing with me also. ఇలాంటి టైంలో ఇలా చెప్పాలి. ఏఆర్ రహమాన్ గారికి నేను చెప్పాను, సార్ ఎప్పుడు సార్ నేను పాడతానని అడిగాను. అలాగ అడిగాను ఇప్పుడే. ఎక్కడ రజనీ గారు చెప్తారు, ఏమో చెప్తున్నారు, మళ్ళీ నేను కూడా ఒక అప్లికేషన్ పెట్టేస్తే బెటర్ అని చూశాను. ఈ సందర్భంలో చెప్పేశాను అది. అండ్ హీ హెస్ యాక్టెడ్ వెరీ వెల్ అండి. He's got a vibe with the youngsters, he's got a vibe with the Gen Z kids, he's got a vibe with the elders. So this movie, it is a wholesome movie. Idi oka sample ade Ravi garu cheppataru, so sample. I hope you enjoy it for Diwali, and all the movies that are releasing along with this movie, let all the movies do well and everybody go to the theaters and watch the movie. And thank you so much. Thank you so much. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వెరీ వెరీ ఎక్సైటెడ్ టు సీ యూ ఇన్ దిస్ ఫిల్మ్ యాజ్ డ్యూడ్. మాకు కూడా డ్యూడ్ లాగే అనిపిస్తున్నారు మీరు. టు సీ సార్, ఎందుకు సార్? బికాస్ మీరు సార్ వాళ్ళతో మమిత గారు ఉన్నారు, రాధికా గారు ఉన్నారు, అందరూ ఉన్నారని హీరోస్తో చెప్పారు. సమానంగా నాకు జలస్ అయిపోతారు. రాధికా గారు కూడా ఇక్కడ ఉన్నారని చెప్పారు కదా, నేను డౌట్ అయిపోయింది. రాధికా గారు ఇక్కడ ఏమో మీరేం దాచారో లోపల నాకు తెలియలేండి, కానీ మీరు కూడా దాచే ఉంటారు, అది రాధిక్ గారికి తెలియాలి. బట్ ఎనిహో హీరోలు షర్ట్లెస్గా చూపించడం చూశాను, కానీ మీరు షర్ట్లెస్గా ట్రైలర్లో కనపడడం సర్ప్రైజ్. లేదు, కర్ణన్ అయిపోయాను పిక్చర్లో. సడన్గా ప్రదీప్ కమ్స్ వితౌట్ అ షర్ట్, నేను ఆ షర్ట్ ఇస్తున్నాను, అది సీను. రవి గారు సార్ చాలా ఒక సైలెంట్ హిట్తో వస్తున్నట్టు కనిపిస్తుంది దివాళీకి. షూర్ షాట్ పెద్ద హిట్ సార్, పెద్ద హిట్తో వస్తున్నట్టు కనిపిస్తుంది. సో మీరు అడ్వాన్స్ కంగ్రాట్స్ చెప్పడం తప్ప ఇంకేం లేదు ప్రస్తుతానికి మీకు. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రదీప్ గారు, ఎస్ మ్యామ్. మీరు చెన్నై నుంచి ఓజీ మూవీ చూడడానికి వచ్చారు కదా, థ్రిల్ ఎట్లుంది? ఆ థ్రిల్ చూసారు కదా, ఎట్లా అనిపించింది మీకు? హౌ డు యూ ఫీల్? The vibe was extraordinary, ma'am. Like, what a craze he has. Like, PK fans, yes. So what a craze he has. I just came to experience that, like, from like shooting, because Anil sir, the co-producer of this movie, used to tell me, like, you have to experience the vibe coming to Hyderabad and see it. So I just came for the sake of it, and it was extraordinary. ఓకే రవి గారు, యాక్చువల్లీ ఇప్పుడు కొన్ని సినిమాలకి చెన్నైలో థియేటర్స్ ఇవ్వట్లేదు తెలుగు సినిమాలకి అనేది ఉంది. బట్
ఇక్కడ చూస్తే మనకి ఏ మూవీ అయినా కూడా థియేటర్స్ ఓపెన్గానే ఇస్తారు. ఆ స్టార్కున్న ఫ్యాన్ ఫాలోయింగ్ కావచ్చు, దేన్ని ఒక దాన్ని బేస్ చేసుకుని. దీనికి ఏం చెప్తారు? కొంతమంది అక్కడ మనకి మన మూవీస్కి థియేటర్స్ రావట్లేదు అనేది ఒక నెగిటివ్ టాక్ కూడా ఉంది. ఎందుకంటే దివాళీకి మనకి ఇక్కడ చాలా మూవీస్ వస్తున్నాయి. సో దాని గురించి అలా ఏం ఉండదండి. ఇప్పుడు దీవాలి ఈజ్ ద బిగ్గెస్ట్ ఫెస్టివల్ ఇన్ తమిళనాడు. ఓకే, అక్కడ కంపారిటివ్గా మనకన్నా థియేటర్స్ నెంబర్ తక్కువ. థియేటర్స్ మనకి 1800 ఎంత ఉన్నాయి, అక్కడ ఉన్న 600 700 ఇఫ్ ఐఎమ్ రైట్, లేకపోతే మ్యాక్సిమం 800 ఉంది. సో ఇప్పుడు ఒకటేనండి, ఇప్పుడు సినిమాలన్నీ రిలీజ్ అవుతాయి, ఒకటేమో ఎక్స్ నెంబర్ ఆఫ్ థియేటర్స్ YZ అలా క్యారీ చేస్తున్నాయి అన్ని సినిమాలు. ఫస్ట్ డే టాక్ని బట్టి అవి అడ్జస్ట్ అయిపోతూ ఉంటాయి. యూ గివ్ ద బెస్ట్ కంటెంట్, పెద్ద హిట్ కంటెంట్ ఇవ్వు, తీసుకెళ్ళు. అంతేగాని ఊరికినే థియేటర్లు రావట్లేదు అవన్నీ, దట్ ఈజ్ నాట్ లైక్ దట్. అంటే ఇప్పుడు మనకు ఒక రూల్ ఉంది, పొంగల్ టైంలో ఓకే వీ హ్యావ్ సమ్ ఇది అట్లా. ఇప్పుడు ఇదంతా అందరికి ఓపెనే కదా, దట్ ఈజ్ నాట్ లైక్ దట్. ఇప్పుడు మనం ఎవరిని అలా ఆ విధంగా బ్లేమ్ చేయొద్దు. ఇప్పుడు నిజంగానే మన పొంగల్ టైంలో దానికి ఒక డిబేట్ ఉంది, అవన్నీ దట్ ఈస్ డిఫరెంట్ స్టోరీ. ఇప్పుడు అక్కడ దివాళీ ఈజ్ ద బిగ్గెస్ట్ ఫెస్టివల్. అండ్ అగైన్ మరి మీరు దేని ఉద్దేశించి అంటున్నారు నాకు తెలియదు, కానీ నేను జనరలైజ్ చేసి చెప్తున్నది. ఓకే, దాంట్లో ఏ సినిమా బాగుంటే ఆ సినిమా షోలు మ్యాక్సిమం వచ్చేస్తాయి. అది అసలు ఎవరికి వరి అవ్వాల్సింది లేదు, ఎవరు కంగారు పడాల్సిన అవసరమే లేదు. ఈ సినిమా గురించి కూడా చెప్పాలి కాబట్టి నేను చెప్తున్నా. ఇప్పుడు ఎక్స్ట్రాడినరీ సినిమా అండి, బ్రహ్మాండంగా ఉంది, బ్లాక్ బస్టర్ సినిమా. దాన్ని మించి ఇంకోటి రానివ్వండి, వీఆర్ వెల్కమింగ్, అలా రావాలని కోరుకుంటున్నాం. మా దాంట్లోంచి కూడా కొన్ని షోలు ఇస్తాం, దాంట్లో అయితే ఇబ్బంది ఏం లేదు. మేము ఎన్ని షోలు వేసుకున్నాం సార్, నిజంగా దాన్ని దాటి ఎక్స్ట్రాడినరీ కంటెంట్ ఏమైనా ఉంటే కనుక నేను సభాముఖంగానే చెప్తున్నా, అదే మన అందరు జర్నలిస్టుల ముందులే మా దాంట్లోంచి కూడా కొన్ని షోలు ఇస్తాం. దట్ వోంట్ బి ఏ ప్రాబ్లమ్ అండి అసలు. ప్రదీప్ గారు యువర్ లాస్ట్ 3 ఫిల్మ్స్, లవ్ టుడే కానీ లేకపోతే డ్రాగన్ ఆర్ అండ్ దిస్ ఫిలిం, it looks like there is a pattern. Your films are targeting youth and you play an underdog who faces so many problems and insults, and later you redeem, or there is a connection in all the 3 films, like youth centric and how we say it, identifying youth insecurities of the youth. Okay. So what is the plan exactly when you select a script or something like that? There is a very clear plan, sir. When I hear the script, if I like it, I'm doing it. That is the only plan I have. If it is interesting, that's it. And I feel the pattern in all the 3 films is entertainment. That is the only pattern I follow. If it is entertaining. In Love Today, yeah, I had a grey shade who turns into a very good person. And in Dragon also, he's not so good, but he realizes his mistakes, he turns into a good person. In Dude, from the start, he's a very good person. So, we are breaking that. And few are saying like, I'm doing romance films, love films, totally. Dragon is not a love film at all. Dragon is a coming of age film. How a person overcomes like 48 arrears is a very different script. So for me, I'm choosing very different stories. The only similarity is entertainment. Yeah. Okay, all the best. Ravi garu, చెప్పండి. సార్ ఇందాక మీ స్పీచ్లో ఎగ్జిబిటర్స్ చాలా హ్యాపీగా ఉన్నారు, ఇది కూడా కంటిన్యూ అవ్వాలని చెప్పి ఒక మాట అన్నారు. మీరు ప్రొడ్యూసరు ప్లస్ డిస్ట్రిబ్యూటరు ఎగ్జిబిటర్ అన్ని బిజినెస్లోనే ఉన్నారు కాబట్టి అసలు ఇప్పుడు దాకా గ్రాఫ్ ఏంటండి ఇయర్ అండి? అందరూ ఎక్స్పెక్ట్ చేసినట్టు లేటర్ హాఫే బాగుంటుంది అనుకున్నామండి. ఎందుకంటే స్టార్టింగ్లో సమ్మర్ అంతా పోయింది, సినిమాల రిలీజ్ పెద్ద లేవు కదండి. సంక్రాంతి తర్వాత ఫిబ్రవరి కొంచెం ఇది, ఆ తర్వాత ఈ లాస్ట్ క్వార్టర్లోనే బాగుంటుంది అనుకున్నాం. సెప్టెంబర్ నుంచి ఎలాంటి సినిమాలు వచ్చినాయండి? మిరాయి వచ్చింది, కిష్కిందపురి వచ్చింది, ఆ నెక్స్ట్ వచ్చింది బ్లాస్టర్ ఓజీ, ఆ తర్వాత కాంతారావు వచ్చింది, మధ్యలో లిటిల్ హార్ట్స్ బ్రహ్మాండంగా చేసింది కదండి. ఇట్లా వరుసనే వీక్ బై వీక్ చాలా మంచి సినిమాలు పడినాయి. అలాగే మళ్ళీ 17th కా ఉంది, కే ర్యాంప్
కే ర్యాంప్ ఉంది, జతగా ఆ, నీ తెలుసు తెలుసు కదా, జత కలిసి అని వస్తుంది, తెలుసు కదా ఉంది, మన మిత్రమండలి ఉంది, మన డూడ్ ఉంది. 4 మీకు కంపల్సరీ 2-3 అయితే ఫైర్ అవుతాయి కదండి. అంటే మళ్ళీ ఈ సీజన్ మంత్ ఎండ్ దాకా ఉంది. మంత్ ఎండ్కి మళ్ళీ బాహుబలి ఉంది, మళ్ళీ మళ్ళీ మా రవితేజ గారిది మాస్ జాతర ఉంది. ఇక సార్ ఇక మళ్ళీ నవంబర్ అన్ సీజన్ ఏదో అంటారు, మళ్ళీ లాస్ట్లో మా రామ్ గారి సినిమా ఉంది, డిసెంబర్లో అఖండ ఉంది. ఇంకేం సార్ ఇక కంటిన్యూస్గా బాగుంది. కాదు సార్, టాప్ టు బాటమ్ డ్యూడ్ అయిపోయినట్టున్నారు. మిగతా పక్కన ఉన్న సినిమాలు ఏమీ అనట్లేదు, మీకు పేర్లు మర్చిపోతున్నారు. లేదు సార్, నాకు ఫస్ట్ నుంచి అది నాకు జత కలిసి అని వచ్చేసేది ఎందుకో, అది చిన్న సాఫ్ట్ టైటిల్లో ఆ చిన్న మిస్ అవుతా ఉన్నా నేను. లేదు ఆ సినిమా సాంగ్స్ చూశారు కదండి, ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. సరే అండి, ఇంకొకటి కొన్ని సినిమాలు బాగా పెద్ద ఓపెనింగ్ తీసుకుంటున్నాయి, అది సస్టైన్ అవ్వట్లేదని చెప్పి డిస్ట్రిబ్యూటర్ సర్కిల్స్లో చాలా కొంచెం పెద్ద సినిమాల గురించి మీ ఒపీనియన్ ఏంటి? సార్ కంటెంట్ మీకు 100కి 90 మార్క్స్ ఉంటే ఆ రెవెన్యూ చేస్తుందండి. 80 ఉంటే 80, 70 ఉంటే 70 అంతే. ఇప్పుడు మన ఓజీ ఉంది, ఓజీ సెకండ్ వీక్ కూడా కాంతారా పెద్ద రిలీజ్ అయినా కూడా ఎంత స్ట్రాంగ్ ఫుల్స్తో వెళ్ళిందండి. ప్రాక్టికల్ చూసాం, కంటెంట్ కనెక్ట్ అయ్యిందా బ్రహ్మాండంగా చేస్తున్నాయి సార్ అంతే. శరత్ కుమార్ గారు. సార్ ఇప్పుడు తాలిబొట్టు విషయానికి వస్తే